పవర్లో ఉన్నాం, పైగా టికెట్ వస్తే గెలుపు నల్లేరు మీద నడకే. బైపోల్లో గెలిస్తే ఎక్స్పోజర్ కూడా ఉంటుంది. అన్నింటికీ మించి గ్రేటర్ కోటాలో మంత్రి కూడా అయిపోవచ్చు. ఈ ఈక్వేషన్స్ తో జూబ్లీ హిల్స్ బైపోల్లో బరిలో నిలిచేందుకు హస్తం పార్టీ లీడర్లు తగ్గేదేలే అంటూ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. క్యాస్ట్ ఈక్వేషన్స్, గ్రౌండ్ లో సిచ్యువేషన్, పార్టీ పెద్దలతో సాన్నిహిత్యం పేరుతో బీ ఫామ్ తనదంటే తనదే అంటూ ఎవరికి వారు ప్రచారం చేసుకుంటున్నారు. కొత్తగా టికెట్ రేసులోకి వచ్చిందెవరు? కాంగ్రెస్ అభ్యర్థిని ఖరారు చేయడంలో ఎంఐఎం పాత్ర కీలకమా? కాంగ్రెస్ లో ఇంట్రెస్టింగ్ గా జూబ్లీ హిల్స్ టికెట్ ఫైట్. తానే అభ్యర్థినని ప్రకటించుకున్న అజారుద్దీన్, ఎవరికి టికెట్ కన్ఫర్మ్ చేయలేదన్న పీసీసీ చీఫ్, కొత్తగా రేసులోకొచ్చిన బొంతు రామ్మోహన్, ఫిరోజ్ ఖాన్. మైనారిటీకి కాంగ్రెస్ టికెట్ ఇస్తే ఎంఐఎం బరిలోకి దిగే ఛాన్స్. తెలంగాణ కాంగ్రెస్ లో జూబ్లీ హిల్స్ బైపోల్ టికెట్ రేసు కాకరేపుతోంది. ఆశావహులు నువ్వా నేనా అన్నట్లుగా ఎవరికి వారు పైరవీలు చేస్తున్నారు. రోజుకో కొత్త నేత పేరు ప్రచారంలోకొస్తుండటంతో కోల్డ్ వార్ పీక్ లెవెల్ కు చేరుకుంటోంది. గత ఎన్నికల్లో జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ క్యాండిడేట్ గా పోటీ చేసి ఓడిన అజారుద్దీన్ ఈసారి కూడా తానే అభ్యర్థినని ప్రకటించేసుకున్నారు. వేరే అభ్యర్థికి టికెట్ ఇస్తారని ప్రచారం జరుగుతోందని, అదంతా నిజం కాదని, బైపోల్లోనూ తానే బరిలోకి దిగుతానంటూ స్టేట్మెంట్ ఇచ్చేశారు. అజారుద్దీన్ కామెంట్స్ పై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రియాక్ట్ కావడంతో హస్తంలో టికెట్ ఫైట్ హాట్ టాపిక్ గా మారింది. అభ్యర్థి ఎవరనేది ఇంకా డిసైడ్ చేయలేదు. ఎవరు పోటీ చేయాలో అధిష్టానం నిర్ణయిస్తుందంటూ అజారుద్దీన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు పీసీసీ చీఫ్. ఒక్క అజారుద్దీనే కాదు, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీలో అరడజను మంది నేతలు పోటీ పడుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తే పక్కాగా గెలుస్తామన్న ధీమా ఒకటైతే, వచ్చే ఎన్నికలకు తమకంటూ ఓ నియోజకవర్గం ఉండిపోతుందని స్కెచ్ వేస్తున్నారట లీడర్లు. పైగా గ్రేటర్ నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేకపోవడంతో జూబ్లీ హిల్స్ లో గెలిస్తే అమాత్య యోగం దక్కొచ్చన్న ప్లాన్ ఉందట. ఈ ఈక్వేషన్స్ తోనే కాంగ్రెస్ టికెట్ కోసం 5-6 మంది నేతలు తీవ్రంగా ట్రై చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీ హిల్స్ నుండి పోటీ చేసిన అజారుద్దీన్ తో పాటు ఫిరోజ్ ఖాన్, ఫహీం ఖురేషీ, నవీన్ యాదవ్, పీజేఆర్ కూతురు విజయారెడ్డి ఇప్పటి వరకు టికెట్ రేసులో ప్రధానంగా కనిపించారు. ఇక తాజాగా మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పేరు రేసులోకొచ్చింది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ గూటికి చేరిన ఆయన సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఆశించారు. వివిధ కారణాలు, ఈక్వేషన్స్ తో అప్పుడు ఆయనకు టికెట్ దక్కలేదు. అయితే తనకు జూబ్లీ హిల్స్ టికెట్ ఇస్తే గ్రేటర్ మేయర్ గా పనిచేసిన పరిచయాలతో ఈజీగా గెలుస్తానన్న ధీమాలో ఉన్నారట బొంతు. సామాజిక సమీకరణాలు కూడా కలిసి వచ్చే అవకాశాలున్నాయని బొంతు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారట. బొంతు రామ్మోహన్ సామాజిక వర్గం మున్నూరు కాపు కాగా, ఆయన భార్య శ్రీదేవి యాదవ సామాజిక వర్గం. బొంతు రామ్మోహన్ గతంలో గ్రేటర్ మేయర్ గా పనిచేయగా, ఆయన భార్య శ్రీదేవి ప్రస్తుతం కార్పొరేటర్ గా ఉన్నారు. ఇటు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని పలువురు కార్పొరేటర్లతో పాటు బీఆర్ఎస్ క్యాడర్తోనూ బొంతుకు సన్నిహిత సంబంధాలు ఉండటంతో అవి కలిసి వస్తాయని లెక్కలు వేసుకుంటూ టికెట్ రేస్లోకొచ్చారు బొంతు రామ్మోహన్. పైగా తనకు టికెట్ ఇస్తే జూబ్లీ హిల్స్ లో డిసైడింగ్ ఫ్యాక్టర్ గా ఉన్న ఎంఐఎం సహకరిస్తుందని కూడా చెబుతున్నారట బొంతు. జూబ్లీ హిల్స్ సెగ్మెంట్ లో ముస్లిం మైనారిటీల ఓట్లే కీలకం. 3,75,000 ఓట్లు ఉన్న నియోజకవర్గంలో 1,25,000 ఓట్లు ముస్లింలవే. దీన్ని దృష్టిలో పెట్టుకుని గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నేతగా అజారుద్దీన్ ను బరిలోకి దించింది. గతంలో పోటీ చేసిన నేపథ్యంలో ఈసారి కూడా తనకే అవకాశం ఇవ్వాలంటూ అజారుద్దీన్ తెరపైకొచ్చారు. మైనారిటీ నేతల నుంచి మరో నేత ఫిరోజ్ ఖాన్ కూడా పోటీ చేసేందుకు బొవ్విళ్లూరుతున్నారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన కార్పొరేషన్ చైర్మన్ ఫహీం ఖురేషీ కూడా టికెట్ రేసులో ఉన్నారు. అయితే జూబ్లీ హిల్స్ లో గెలవాలంటే ఎంఐఎం మద్దతు తప్పనిసరి. కాంగ్రెస్ మైనారిటీ అభ్యర్థిని బరిలో దింపితే ఎంఐఎం మద్దతిచ్చే అవకాశాల్లేవు. కాంగ్రెస్ నుంచి ముస్లిం మైనారిటీ లీడర్కు టికెట్ ఇస్తే తాము పోటీ చేస్తామని ఎంఐఎం చెబుతోందట. గ్రేటర్లో తమ పార్టీ నుంచి తప్ప ఏ పార్టీ నుంచి మైనారిటీ నేత ఎదగకుండా చూడడమే ఎంఐఎం వ్యూహంగా కనిపిస్తోంది. అందుకే జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ టికెట్ మైనారిటీ నేతకు ఇస్తామంటే మద్దతిచ్చే ప్రసక్తే లేదంటోంది ఎంఐఎం.
దీంతో ఈసారి జూబ్లీహిల్స్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున మైనారిటీకి అవకాశం దక్కకపోవచ్చనే టాక్ నడుస్తోంది. రానున్న గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎంఐఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అభ్యర్థికే కాంగ్రెస్ టికెట్ ఇవ్వాలనే యోచన జరుగుతోందట. కాంగ్రెస్ నుంచి రేసులో ఉన్న మరో నేత నవీన్ యాదవ్ హైదరాబాద్ లోకల్ యాదవ సామాజిక వర్గం కావడంతో టికెట్ కోసం ట్రై చేస్తున్నారు. ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి కూడా బరిలోకి దిగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తన తండ్రి దివంగత పీజేఆర్ లెగసీ ఉన్నందున తనకు టికెట్ ఇస్తే ఈజీగా గెలుస్తానని ఆమె చెబుతున్నారట. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి పోటీ చేసిన విజయారెడ్డి ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ లోకి రావడంతో జూబ్లీహిల్స్ వైపు దృష్టి పెట్టారు విజయారెడ్డి. అయితే నవీన్ యాదవ్ కు ఫాలోయింగ్ బానే ఉన్నా గెలిచేంత బలం లేదన్న కాంగ్రెస్ పెద్దల అంచనా అంటున్నారు. ఇక విజయారెడ్డికి ఖైరతాబాద్ లో ఉన్నంత పట్టు జూబ్లీహిల్స్ లో లేదంటున్నారు. మైనారిటీ నేతలకు టికెట్ ఇస్తా అంటే ఎంఐఎం ఒప్పుకోదు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ కు బొంతు రామ్మోహనే ఆప్షన్ గా కనిపిస్తున్నారనే టాక్ నడుస్తోంది. విజయారెడ్డి, నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్ లో ఎంఐఎం ఎవరికి మద్దతిస్తుందో వారే జూబ్లీహిల్స్ బరిలో దిగడం ఖాయమని తెలుస్తోంది. కాంగ్రెస్ అధిష్టానంతో పాటు ఎంఐఎంను ఎవరు ప్రసన్నం చేసుకుంటారో టికెట్ కొట్టేస్తారో చూడాలి మరి.